హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. మొత్తానికి అయితే మహాలక్ష్మికి స్కూటీ అయితే నడపడం వచ్చేస్తుంది. ఇక మహాలక్ష్మిని చూసి మాధవ, అలాగే చక్రి, కన్నా, కేశవ నలుగురు కూడా చాలా సంతోషిస్తారు. ఇక చక్రి అయితే, ఎవండి చూసారుగా, అనుకుంటే ఏదైనా ఖచ్చితంగా వస్తుంది. మీకు స్కూటీ నడపడం వచ్చేసింది. ఇంతకుముందు సైకిల్ నడపాలన్నా భయపడే మీరు ఇప్పుడు స్కూటీ నడుపుతున్నారు అంటూ చక్రి అయితే ఇక మహాని పొగిడేస్తూ ఉంటే, మహా మాత్రం చక్రి మాటలకి కోపంగా, మీరేం చెప్పనక్కర్లేదు, అయినా మీరు నాతో మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి, ఎందుకు పదే పదే మాట్లాడి విసిగిస్తారు అంటూ ఇక మహా అయితే చక్రి మీద విసుక్కుంటుంది. ఒక్కసారిగా చక్రి చాలా బాధగా అక్కడి నుంచి గుమ్మం దగ్గర నిలబడతాడు. ఇక చక్రి బయటికి రావడంతో మహాలక్ష్మి అయితే మాధవతో, కేశవతో, కన్నాతో చాలా సంతోషంగా మాట్లాడుతుంది. అది చూసిన చక్రి, వాళ్ళందరితో మాట్లాడుతున్నట్టు నాతో మాట్లాడితే ఈవిడ సొమ్మే వరిగిపోతుంది, అయినా వాళ్ళలాగా నేనొక మనిషిలా కూడా కనిపించలేదా అంటూ చక్రి తనలో తనే బాధపడుతూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న నారాయణ అయితే, రేయ్ మైసన్, ఏంట్రా నీ పెళ్ళం నిన్ను పొమ్మనదా? కనీసం నీకు వాళ్ళకిచ్చే వాల్యూ కూడా ఇవ్వట్లేదా? ఇవ్వదు, ఎప్పటికీ ఇవ్వదు. ఎందుకంటే పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం నీకు చేత కాదు. పెళ్ళయ్యి 4 నెలలవుతుంది, ఇంతవరకు పెళ్ళాం మనసుని గెలుచుకోవడం నీకు చేత కాలేదు. అసలు నువ్వు ఇక ఎన్నటికీ మారవు. ఆ అమ్మాయి అలాగే ఉంటుంది, నువ్వు ఇలాగే ఉంటావు అంటూ ఇక నారాయణ మాట్లాడుతుంటే, నారాయణ మాటలకి చక్రి, ఏయ్ ఇప్పటికీ నేను చాలా కోపంగా ఉన్నాను, మధ్యలో ఇలా మాటలతో నన్ను ఇబ్బంది పెడితే అస్సలు ఊరుకోను అంటూ ఇక చక్రి అయితే నారాయణ మీద అరుస్తూ ఉంటే, నారాయణ, రేయ్ ఆగరా, ఎందుకు అంతలా రెచ్చిపోతున్నావు? చూడు, నువ్వు ఆ అమ్మాయి మనసులో నీ మీద ఎటువంటి అభిప్రాయం ఉందో నీకు ఇంకా అర్థం కావట్లేదా? నిజంగా తన మనసులో నీ మీద ఎటువంటి ఫీలింగ్ లేకపోతే తను మన ఇల్లు వదిలి ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేది. కానీ తను ఇక్కడే ఉంటుందంటే ఏదో ఒక మూల నీ మీద కాస్తన్న ప్రేమ ఉండే ఉంటుంది. రేయ్, పెళ్ళాన్ని మాటలతో కంట్రోల్లో పెట్టుకోపోతే చేతులతో పెట్టుకోవాలరా అంటూ ఇక నారాయణ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నారాయణ మాటలకి అర్థం తెలియక ఇక చక్రి అయితే తెల్లమొహం వేసుకునైతే చూస్తుంటాడు. ఇక ఇంతలో బయటికి కేశవ వచ్చి చక్రితో, రేయ్ ఆ స్కూటీ తీసుకెళ్లేవాడు ఫోన్ చేసి మిగతా డబ్బులు ఎప్పుడిస్తారని చావు కొడుతున్నాడ్రా, నువ్వేమో పని పట్ట లేకుండా ఖాళీగా ఉన్నావు అంటుంటే ఇక చక్రి, అది కాదురా, లైసెన్స్ లేదు, ఇప్పుడు ఆ కారేశ్వర్ దగ్గరికి వెళ్తే ఆ కారేశ్వర్ ఏమంటాడో ఏంటో అని అంటుంటే, రేయ్ ముందు ఏదో ఒకటి ప్రయత్నించరా అంటూ ఇక చక్రికైతే కేశవ ధైర్యం చెప్తాడు. ఇంకా కేశవ చెప్పిన మాటలకి చక్రి అయితే ఇంకా తన కార్ ట్రావెల్స్ వ్యాన్ అతని దగ్గరికి వెళ్ళి ఇక కారేశ్వర్తో మాట్లాడుతూ ఉండగా, కారేశ్వర్, ఏంటి నాయనా ఇలా వచ్చావు? అయినా నువ్వు ఇక్కడికి వచ్చినా నీకు ఎటువంటి కారు ఇచ్చేది లేదు అంటుంటే ఇక ఒక్కసారిగా చక్రి, అది కాదు కారేశ్వర్, నువ్వే అలా మాట్లాడితే ఎలా చెప్పు? నువ్వే కదా నన్ను అర్థం చేసుకునేది, అయినా నువ్వు నీ సొంత తమ్ముణ్ణి అంటావు, ఇదేనా మన బ్లడ్ రిలేషన్ అంటూ ఇంకా చక్రి అయితే కాళేశ్వర్తో మాట్లాడుతుంటే, కాళేశ్వర్, రేయ్ చూడు, నువ్వు కార్ తీయాలి అంటే నీ దగ్గర లైసెన్స్ కావాలి, ఆ లైసెన్స్ ఆ పోలీసుడు లాక్కున్నాడు, ముందు వాడి దగ్గరికెళ్ళి లైసెన్స్ తెచ్చుకో, అప్పుడు ఆలోచిద్దాం అని అంటుంటే, అది కాదు, నువ్వే ఏదో ఒకలాగా మేనేజ్ చేయాలి అంటూ ఇక కాళేశ్వర్ని బ్రతిమలాడుతూ ఉంటే ఇక కాళేశ్వర్ అయితే చక్రి బాధని భరించలేక, రేయ్ ఇప్పటికే నా మూడేం బాగాలేదు, నేను ఇంటికెళ్ళాలి అని అంటుంటే, అది కాదు కాళేశ్వర్, నీ మూడు బాగోపోతే నువ్వెక్కడికెళ్తావో నాకు తెలుసు, కానీ నా మూడు బాగోపోతే నేనెక్కడికెళ్ళాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే ఒక్కసారిగా కాళేశ్వర్ ఇక చక్రి వైపు చూస్తూ, ఏంట్రా వింతగా విచిత్రంగా మాట్లాడుతున్నావు? అయినా కొత్తగా పెళ్ళైనడివి, పెళ్ళంతో సరదాగా ఉండాలి కానీ ఇలా రోడ్లమ్మట పడి తిరుగుతున్నావేంటి? సరే పద, వెళ్ళి నిదానంగా కూర్చుని మాట్లాడుకుందామంటూ ఇక చక్రిని తనతో పాటు మందు కొట్టుకైతే తీసుకెళ్తాడు. అక్కడ కాళేశ్వర్ చక్రితో మాట్లాడుతూ, అసలు ఏమైందిరా నీకు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నిన్న స్టేషన్లో జరిగిన గొడవ తర్వాత నీ భార్య నిన్ను అసహ్యించుకుంటుందా, నీతో మాట్లాడట్లేదా అని అంటుంటే, ఆ గొడవ
జరక్కపోయినా సరే నా భార్య నాతో అస్సలు మాట్లాడదు. నన్ను అసహించుకుంటూనే ఉంటుంది. కనీసం నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడదు అని అంటుంటే ఒక్కసారిగా కాళేశ్వర్ షాక్ అయిపోతాడు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా? నీ భార్య నీ మొహం చూడదా అని అంటుంటే, అవును, చూడనే చూడదు అంటూ తను తాగే డ్రింకుని తీసుకొని ఇక చక్రి తాగేస్తాడు. ఒక్కసారిగా రేయ్, అది కూల్ డ్రింక్ అనుకుంటున్నావా, మందురా అని అంటుంటే, తెలిసే తాగుతున్నాను. ఇది తాగితే మనసు కుదుట పడుతుంది, అలాగే బాధ మొత్తాన్ని మర్చిపోతారు అంటారుగా, అందుకే తాగాను అంటూ ఇక చక్రి మాట్లాడుతుంటే, రేయ్, నిన్ను చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. అసలు ఏం జరిగిందిరా అని అంటుంటే, ఏమవుతుంది, పేరుకి పెళ్ళయింది అంతే. కనీసం నా భార్య నన్ను తాకని కూడా తాకనివ్వదు. నాతో ప్రేమగా ఒక్క మాట కూడా మాట్లాడదు. నన్ను చూస్తేనే అంత దూరం నుంచే అసహించుకుంటుంది అని అంటుంటే, అదేంట్రా, నువ్వు అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్పారు అని అంటుంటే, అవును, ప్రేమించే పెళ్లి చేసుకున్నాను, కానీ అది నేను మాత్రమే, తాను కాదు అంటూ ఇక చక్రి అయితే వాళ్ళకు జరిగిన పెళ్లి గురించి ఇక కాళేశ్వర్కి చెప్తాడు. ఒక్కసారిగా కాళేశ్వర్, ఏంట్రా, అయితే నీ పెళ్ళి అలా జరిగిందా? అయినా తను నిన్ను ఇష్టపడినప్పుడు, నీ మీద తనకి ఎటువంటి ఫీలింగ్ లేనప్పుడు మరి మీ ఇంట్లో ఎందుకుంటుంది అని అంటుంటే, అదే కదా నారాయణ కూడా అంటున్నాడు. మా ఇంట్లో ఎందుకుంటుందో నాకు కూడా అర్థం కావట్లేదు. నా మీద ఏమాత్రం ఫీలింగ్ లేకపోతే తను ఇక్కడే ఎందుకుంటుంది? ఏదో ఒక మూల నా మీద తనకి కాస్తైనా ప్రేమ ఉండే ఉంటుంది, కానీ అది తను బయటికి చూపించట్లేదే అని అంటుంటే ఇక కాళేశ్వర్, రేయ్, ఏదైనా ఉంటే మీ భార్యాభర్తలు చూసుకోవాలి, అది కూడా 4 గోడల మధ్య జరిగిపోవాలి. చూడు, తను నిన్ను మీ ఇంటిని వదలకుండా మీ ఇంట్లోనే ఉంటుంది అంటే తనకి నీ మీద ఎక్కడో దగ్గర కాస్త ప్రేమైనా ఉండుంటుంది. చూడు, ఇలా మాటలతో కాదు, నువ్వు తనకి దగ్గరవ్వాలి. చూడు, కొట్టో తిట్టో భార్య మనసుని గెలుచుకోవాలి అని చెప్పి ఇక కాళేశ్వర్ అయితే చక్రిని ఫుల్లుగా రెచ్చగొడతాడు. ఇక చక్రి అయితే కాళేశ్వర్ అన్న మాటలకి, అలాగే గతంలో నారాయణ మాటలు గుర్తు చేసుకుని ఇక ఫుల్లుగా తాగి ఇంటికైతే వెళ్తాడు. ఇక ఇంటికి వెళ్ళిన చక్రి కింద పడుకుని ఉన్న వాళ్ళ అన్నదమ్ముల్ని చూసి ఇక వాళ్ళని వదిలిపెట్టి ఇక మహాలక్ష్మి గదిలోకైతే వెళ్తాడు. మహాలక్ష్మి తలుపులు తీసి పెట్టడంతో ఇక నేరుగా లోపలికి వెళ్ళి తలుపులు దగ్గరికి వేస్తాడు. ఇక చక్రి అయితే నిద్రపోతున్న మహాలక్ష్మిని చూసి, నేనంటే ఇష్టం లేదు అంటావు, నాతో మాట్లాడాలంటే ఇష్టపడవు, కానీ నా ఇంట్లో నా మంచం మీద నువ్వెలా పడుకుంటావు? ఇది నీ గదని ఎందుకు మాట్లాడతావు? ఈ రోజు నుంచి ఇది మన గది, లేదు మనిద్దరి గది. ఇక ఈ చక్రిగడు నీ దగ్గరే ఉంటాడు, నీతోనే పడుకుంటాడు అంటూ ఇక చక్రి అయితే తూలుతూ వచ్చి మహాలక్ష్మి దగ్గరగా వచ్చి ఇక మహాలక్ష్మిని అలానే రెప్ప వేయకుండా చూస్తుంటాడు. ఇక నిద్రపోతున్న మహాలక్ష్మిని చూసి, ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నావు, నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు నిద్రపోతావా? ఇక నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా దూరంగా ఉండను అంటూ ఇక వెళ్ళి చక్రి మహాలక్ష్మి పక్కన పడుకుని ఇక మహాలక్ష్మిని తాకబోతాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి ఉలిక్కిపడి లేస్తుంది. ఇక పక్కన పడుకుని ఉన్న చక్రిని చూసి గట్టిగా అరుస్తుంది. ఇక చక్రి, ఎందుకలా అరుస్తున్నావు అని అంటుంటే, ఏయ్, ఏంటిక్కడ, ముందు మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి ఇక చక్రిని మహాలక్ష్మి అరుస్తుంటే, వెళ్ళనంటే వెళ్ళను, నేను ఇక్కడే పడుకుంటాను. చూడు, నేను నీకు మొగుణ్ణి, భార్యాభర్తలు ఒకే గదిలో పడుకోవాలి. ఇలా నేను బయట, నువ్వు లోపల పడుకుంటే బయట నలుగురు నన్ను ఎదవలా చూస్తున్నారు అంటూ ఇక చక్రి అయితే మహాలక్ష్మి దగ్గరగా వెళ్తుంటే, మహాలక్ష్మి, ఏయ్, లెగు అని చెప్పి తనని తప్పించుకొని అక్కడి నుంచి బయటికి పరుగులు తీయబోతుంటే ఒక్కసారిగా ఇక చక్రి మహాకి అడ్డుపడి ఇక తలుపులు దగ్గరగా వేసి గడి పెడతాడు. ఇక తను అలా గడి పెట్టడం చూసి మహాలక్ష్మి భయంతో వణికిపోతూ గట్టిగా పెద్ది కన్నా అని అరుస్తుంది. ఇక మహా అరుపులకి నిద్రపోతున్న వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తారు. ఇంకా కన్నా అయితే, అన్నయ్య, వదినేంటి అలా అరుస్తుంది అని అంటుంటే ఇక కేశవ కూడా, అవునన్నయ్య, తన గొంతు చాలా భయంతో వినిపిస్తుంది, ముందు
వెళ్దాం పదండి అంటూ వెళ్ళి తలుపులు తోయబోతుంటే ఇక గడి వేయడం వల్ల ఆ తలుపులు అస్సలు తెరుచుకోవు. ఇక మాధవ అయితే, అమ్మా మహా, మేమిక్కడే ఉన్నామమ్మా, ఏమైందమ్మా, ఎందుకలా అరుస్తున్నావు అని అంటుంటే, పెద్ది, చక్రి చక్రి లోపలికి వచ్చి గొడవ చేస్తున్నాడు. నాకెందుకో చక్రిని చూస్తుంటే భయంగా ఉంది. తను ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా తలుపులు గడి పెట్టాడు. త్వరగా తనని తలుపు తీయమని చెప్పండి పెద్ది అని అంటుంటే ఇక చక్రి, అన్నయ్య నువ్వేం బాధపడమాకు. ఎన్ని రోజులు మహాలక్ష్మికి దూరంగా ఉండి మీ దగ్గర పడుకుంటుంటే నలుగురు నా గురించి 4 రకాలుగా ఎగతాళి చేస్తున్నారు. అందుకే ఆ దూరాన్ని శాశ్వతంగా దూరం పెట్టేయాలని నా భార్యకి నేను దగ్గరవడం కోసం వచ్చాను. ఇక నుంచి నా భార్య నుంచి నన్ను ఎవ్వరూ విడతీయలేరు. చూడండి అన్నయ్య, ముందు మీరు ప్రశాంతంగా పడుకోండి అంటూ మాధవ అయితే లోపల నుంచి తాగిన మత్తలో వాళ్ళతో మాట్లాడుతుంటే, రేయ్, మర్యాదగా తలుపు తీస్తావా లేదా, నేను కనుక లోపలికొచ్చానంటే నిన్ను చంపేస్తాను అంటూ ఇక మాధవ అలాగే కేశవ ఇద్దరు కూడా ఇక చక్రిని బెదిరిస్తుంటారు. చక్రి మాత్రం తాగిన మత్తలో మహా దగ్గరికి వెళ్ళబోతుంటే ఇక మహా తట్టుకోలేక కోపంగా చక్రిని పక్కకి తోసేస్తుంది. ఒక్కసారిగా చక్రి కింద పడిపోతాడు. ఇక వెంటనే మహాలక్ష్మి తలుపు గడి అయితే తీస్తుంది. ఇంకా మహా అయితే తలుపు గడి తీయడంతోనే, చక్రి ఎందుకు తీసావు తలుపు, నీతో చెప్పాను కదా అంటూ లేచి ఇక మాధవ దగ్గరికి వస్తుంటే ఒక్కసారిగా మాధవ చాలా కోపంగా మహాలక్ష్మి పరిస్థితిని అర్థం చేసుకుని కోపంతో చక్రి చెంప పగలకొడతాడు. ఇక చక్రి అయితే అన్నయ్య అని అడవడంతో, వద్దు, నన్న పిలుపుతో పిలవద్దు, ఏంట్రా ఇది, ఇలా చేసావేంట్రా, అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా, ఎందుకు ఎందుకు మహాలక్ష్మి గదిలోకి వెళ్ళావంటూ ఇంకా మాధవ అయితే చక్రిని చడమడ తిడుతూ ఉంటాడు. అక్కడే ఉన్న కేశవ అయితే, రే, ఏంట్రా ఇదంతా, నువ్వు తాగొచ్చావా, తాగొచ్చి తన గదిలోకి ఎందుకు వెళ్ళావురా అంటూ ఇంకా కేశవ కూడా చక్రిని తిడుతూ ఉంటే ఇక మహాలక్ష్మి ఏడుస్తుంటే కన్నా కూడా మహాలక్ష్మితో పాటు ఏడుస్తూ, అన్నయ్య, వదిన పాపం అన్నయ్య, చూడు వదిన ఎంత భయపడిపోయిందో అంటూ ఇంకా కన్నా అయితే మాధవకి అలాగే కేశవకి చెప్తూ ఇక మహా దగ్గరికి వస్తుంటాడు. ఇంకా మాధవ్ అయితే, అమ్మ మహా, ఇక వాడు ఎక్కడికి రాడు, వాడు చేసిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను, నన్ను క్షమించమ్మా, నా పెంపకంలో ఏదో పొరపాటు జరిగినట్టుంది, అందుకే వీడు ఇలా తయారయ్యాడు, చూడమ్మా, ఈ విషయాన్ని మనసులో పెట్టుకోకమ్మా, ఇక నీకు ఎటువంటి భయం లేదు, నువ్వు లోపలికి వెళ్ళి గడి వేసుకుని నిద్రపో అంటూ ఇక మాధవ అయితే మహాతో చెప్పడంతో మహా ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళి గడి పెట్టుకుంటుంది. ఇంకా చక్రిని మాధవ అయితే మరొకసారి కొట్టి, రే, ఏంట్రా ఇదంతా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావురా, అసలు అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అంటూ ఇక మాధవ అయితే మరొకసారి చక్రిని చడామడ తిడతాడు. ఇక ఉదయాన్నే మహాలక్ష్మి చాలాసేపటి వరకు గది తలుపులు తెరవకపోవడంతో ఇంకా కేశవ అయితే, అన్నా, తను ఇంతవరకు బయటికి రాలేదు, ఒకవేళ లోపల అని అంటుంటే ఇక ఇంతలో కన్నా, అయితే నేను వెళ్ళి వదిన్ని పిలవనా అంటూ ఇక కన్నా తలుపు దగ్గరికి వెళ్ళబోతుంటే మాధవ, రేయ్ కన్నా, ఆగరా, రాత్రి జరిగిన దానికి తను చాలా భయపడిపోయింది, అదే తలుచుకుంటూ తను బహుశా నిద్రపోయి ఉండకపోవచ్చు, తను ఇప్పుడే పడుకుందేమో, వద్దు, ఇబ్బంది పెట్టద్దు అంటూ ఇంకా మాధవ అయితే కన్నతో మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న చక్రి అయితే, అన్నయ్య, నేను నేను ఎందుకలా చేశానో నాకిప్పటికీ అర్థం కావట్లేదు, నాకు భయంగా ఉంది, తన మొహం చూడాలంటేనే చాలా గిల్టీగా ఉంది అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే, ఛీ, నువ్వసలు నాతో మాట్లాడద్దు అంటూ ఇక మాధవ అయితే చక్రిని అసహించుకుంటాడు. ఇక చక్రి అయితే కేశవ దగ్గరికి వెళ్ళి తనతో ఏదో చెప్పాలనుకుంటే, రే, నువ్వు ఇట్లాంటి వాడివని నేను కలలో కూడా ఊహించలేదురా, ఎన్ని రోజులు నువ్వు ఏం చేస్తున్నా అది మహాలక్ష్మి గారి మీద ప్రేమతో అనుకున్నాను, కానీ నువ్వు ఆవిడ మీద ఇంత నీచానికి ఒడిగడతావా అంటూ ఇక చక్రి మీద కేశవ కూడా అసహించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కన్నా అయితే 2 చేతులెత్తి దండం పెట్టేస్తాడు. ఇక చక్రి మహాలక్ష్మి ఉన్న గది దగ్గరికి వెళ్ళి తలుపు దగ్గర నుంచుని కొట్టాలనుకుంటూనే ఆగిపోతూ మళ్ళీ వెళ్ళి ఇక చైర్లో కూర్చుంటాడు. ఇక కొంతసేపటికి మహాలక్ష్మి బయటికి వచ్చి పెద్ది అని పిలుస్తుంది. ఇక పెద్ది అయితే, అమ్మ మహా, టీ తాగుతావా అమ్మా అని అంటుంటే, వద్దు, నాకేమొద్దు పెద్ది,
నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని అంటుంటే ఒక్కసారిగా ఇక మాధవైతే అమ్మా మహా నిన్న రాత్రి అని అంటుంటే చూడు పెద్ది, రాత్రి జరిగిన దాని గురించి నేనిప్పుడు మాట్లాడదలుచుకోలేదు. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ ఇక తను అక్కడి నుంచి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక మహా అలా వెళ్ళిపోవడం గమనించిన చక్రి తనకి ఎలా అయినా సరే సారీ చెప్పాలనుకుని ఇక తన వెంటే వెళ్తుంటే మహా మాత్రం చక్రిని పట్టించుకోకుండా అక్కడి నుంచి ఆఫీస్కి అయితే వెళ్తుంది. ఇక ఆఫీస్లో తన కొలీగ్ అయిన దివ్యతో మాట్లాడుతూ, దివ్య మీ హాస్టల్లో నాకేదైనా రూమ్ దొరుకుతుందా అని అడగడంతో ఒక్కసారిగా దివ్య మహా మాటలకి షాక్ అయిపోతుంది. ఏమైంది అని అడుగుతుంటే, అదేం కాదు, నేను ఉంటున్న వాళ్ళ ఇంట్లో నాకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది, అందుకే అక్కడి నుంచి హాస్టల్కి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పడంతో ఇక దివ్య, ఓ నీకు ఖచ్చితంగా రూమ్ దొరుకుతుంది, ఇప్పుడే వార్డెన్తో మాట్లాడతా, పర్మిషన్ తీసుకుని మనం రూమ్ చూద్దాం అని చెప్పడంతో ఇక మహాలక్ష్మి అయితే సరేనంటూ ఇక దివ్యతో కలిసి రూమ్ చూడ్డానికైతే వెళ్తుంది. అక్కడ హాస్టల్ వార్డెన్ రూమ్కి ఎంత అవుతుంది, అలాగే అక్కడ తను ఉండడానికి భోజనానికి కలిపి ఇక కొంత అమౌంట్ అయితే చెప్తుంది. దానికి మహాలక్ష్మి ఒప్పుకొని మొదటిగా అడ్వాన్స్ అయితే కట్టాలనుకుంటే ఇక హాస్టల్ వార్డెన్, చూడమా ఇలా నువ్వు మాత్రమే వచ్చి ఇలా హాస్టల్లో జాయిన్ అవుతానంటే కుదరదు, నీతో పాటు ఎవరినన్నా పెద్దవాళ్ళని తీసుకురావాలి, వాళ్ళు కూడా ఇక్కడ సంతకం పెడితేనే కుదురుతుంది అని అంటుంటే ఇక దివ్య, మేడం తను నా కొలిక్కే అని చెప్పబోతుంటే ఇక హాస్టల్ వార్డెన్, చూడు దివ్య, నువ్వంటే మీ వాళ్ళొచ్చి నిన్ను ఇక్కడ జాయిన్ చేశారు, కానీ తను ఇలా ఒంటరిగా వస్తే తర్వాత తను ఎలా వచ్చిందో తెలీదు, తన వాళ్ళొచ్చేదనా గొడవ చేస్తే ఈ హాస్టల్కి ఉన్న మంచి పేరు పోతుంది అంటూ ఇక హాస్టల్ వార్డెన్ తనతో చెప్పడంతో ఇక మహాలక్ష్మి, సరేనండి మా వాళ్ళని తీసుకునే వస్తాను అంటూ అక్కడి నుంచి ఇంటికైతే వెళ్తుంది. ఒక్కసారిగా మహాలక్ష్మిని చూసిన మాధవ, చక్రి, కేశవ, కన్నా నలుగురు కూడా షాక్ అయిపోతారు. ఇక మాధవ అయితే, అమ్మా మహాలక్ష్మి, నువ్వు ఆఫీస్కి వెళ్ళావు కదా, మరి అప్పుడే వచ్చేసావేంటి అని అంటుంటే, పెద్ది నేను హాస్టల్లో రూమ్ తీసుకున్నాను, నేను హాస్టల్కి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా మాధవ ఒక్క మాట కూడా మాట్లాడు. ఇక అక్కడే ఉన్న కన్నా అయితే, వదిన మీరు ఇక్కడి నుంచి వెళ్ళనని నాకు మాట ఇచ్చారు, మర్చిపోయారా అని అంటుంటే ఇక మహాలక్ష్మి కన్నా మాటలకి బాధపడుతూ, చూడు కన్నా, నాకు కూడా మీతో పాటు కలిసి ఇక్కడే ఉండాలని ఉంది, కానీ కొంతమందిలో మార్పు వచ్చింది, నా మెడలో కట్టిన తాళి నిజమని నమ్మి నన్ను తన భార్యగా అనుకుని వాళ్ళు చేసే చేష్టలు నాకు అస్సలు నచ్చలేదు, అసలు నేను ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు, మీ గురించి అలాగే ఈ ఇంటి గురించి బయట నాలుగు రకాలుగా చెప్పుకుంటున్నా, వాటిని నేను పెద్దగా పట్టించుకోలేదు, ఒక వీధి రౌడీ చేతిలో తాళి కట్టించుకున్నావంటూ మా నాన్న అమ్మ నా మొహం మీద ఎన్నో మాటలన్నారు, వాటిని నేను కొట్టి పడేశాను, కానీ నిన్న జరిగిందాన్ని తలుచుకొని నేను ఇదే ఇంట్లో ఉండి బాధపడలేను, ఇక్కడుంటే పదే నాకు అదే గుర్తొస్తుంది అంటూ ఇక మహా మాట్లాడడంతో మాధవ ఇక కొంతసేపటికి తనకు తను తమాయించుకొని, అమ్మా మహా, నువ్వు హాస్టల్కు వెళ్ళిపోమ్మా, అక్కడ హాస్టల్లో రూమ్ అన్ని విధాలుగా బాగుందా అంటూ ఇక మాధవ అయితే ఎటువంటి బాధ లేకుండా మహాతో మాట్లాడుతుంటే ఒక్కసారిగా మహాలక్ష్మి, పెద్ది నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టినట్టున్నాను అని అంటుంటే, లేదమ్మా లేదు, మా వల్ల నువ్వే చాలా బాధపడ్డావు, మేము చాలా బాధ పెట్టాం, నిన్ను అర్థం చేసుకోకుండా బలవంతంగా ఇక్కడ ఉంచి నువ్వు చివరికి మమ్మల్ని చూసి భయపడేలాగా చేసుకున్నాం అంటూ ఇక మాధవ అయితే మహాకి నచ్చచెప్పి తనని హాస్టల్కి తీసుకెళ్తానని చెప్తాడు. ఇక మహాలక్ష్మి అయితే తన లగేజీ మొత్తాన్ని సర్దుకొని బయటికి రావడంతో ఇక చక్రి అయితే, ఏవండి నేను చాలా పెద్ద తప్పు చేశానండి, అది క్షమించరాని తప్పే, దానికి నేను క్షమాపణ అనేది చాలా చిన్న పదం, కానీ ఎంతకు మించి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, రాత్రి ఏం జరిగిందో కూడా నాకు గుర్తులేదండి, నిజానికి
అది నా క్యారెక్టర్ కానే కాదు అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే మహాలక్ష్మి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మాధవతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక కేశవ అయితే అన్నా తనని వెళ్ళొద్దని చెప్పన్నా, ప్లీజ్ అన్నా, నువ్వు చెప్తేనే తను వింటుందన్నా, ఇంకెప్పుడు ఇటువంటి పొరపాటు జరగదన్నా, మేము ఎప్పుడు ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని చెప్పన్నా అంటూ ఇక కేశవ మాట్లాడుతుంటే మహా ఆగి కేశవ వైపు చూసి, చూడు కేశవ, నువ్వు ఎంతలా బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఇక్కడ ఉండలేను అంటూ ఇక మహా అన్న మాటలకి ఒక్కసారిగా కేశవ ఆగిపోతాడు. ఇక చక్రి అయితే అన్నా నీకు దండం పెడతానన్నా, నీ కాళ్ళు పట్టుకుంటానన్నా, నేను ఇంట్లో ఉంటేనే తనకి ప్రాబ్లం అనుకుంటే ఎవండి నేను ఇంటికి కూడా రానండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళొద్దండి అంటూ ఇక చక్రి అయితే మహాని బ్రతిమలాడుతూ ఉంటాడు. కానీ మహా మాత్రం చక్రి వైపు తల తిప్పి కూడా చూడదు. ఇక అక్కడి నుంచి మహా అయితే హాస్టల్కి బయలుదేరుతుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు